చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కొట్టాలని చూద్దాము. ఇది చూడండి, ఇది వచ్చి బ్లౌజ్ అనుకోండి. బ్లౌజు ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అనమాట. ఇంకోండి, హుక్స్ పట్టి 1.5, కాజా పట్టి 3 ఇంచీలు. మీరు ఏ సైడ్ పెట్టుకుంటే అది ఆ సైడు పెట్టుకొని ఇప్పుడు కాజా పట్టి ఎలా కొట్టాలంటే పైన సైడ్ పెట్టుకోండి. ఇది రైట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. రైట్ సైడు పైన పెట్టి ఇలా కుట్టేసేయండి. 1/2 ఇంచీనేయండి, ఎక్కువ పెట్టబాకండి. ఇది 1/2 ఇంచీలోనే రావాలి కుట్లకి. నెక్కు ఎదురు రావాలా, ఆర్మోలు ఎదురు రావాలా. బ్యాక్ ఫ్రంట్ చూసుకునేసేయండి. చూసుకునేసి ఇలా పెట్టి ఇలా కొట్టండి. ఒకసారి గోటితో చేసినట్టు ఇలా అన్నారంటే మీకు ఐరన్ చేసినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కాజా పట్టి కదా, దీన్ని ఏం చేస్తారంటే సగానికి కరెక్ట్గా దీన్ని సెంటర్లోకి ఇలా మడుచుకోండి. ఇలా మడుచుకొని దీన్ని ఇక్కడ పెట్టండి. ఈ కుట్టు మీదే రావాలండి. మీరు పై సైడ్ పెట్టి కుట్టుకున్నారంటే మీరు కుట్టేదానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, చేతికి వాటంగా రాదు. ఫస్ట్లోనే బ్యాక్ సైడ్ పెట్టి కుట్టేశారంటే పై సైడ్కి మీకు కుట్టు బాగా పడుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే బ్యాక్ సైడ్ పెట్టి కుడతారు. నేను బ్యాక్ సైడ్ పెట్టి బ్యాక్ మడుస్తాను. మీరు బ్యాక్ సైడ్ పెట్టుకొని పైకి మడుచుకోండి. అప్పుడు ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ అనేది, కుట్టు అనేది దీని మీద కొసాన పడితే అప్పుడు అందగిస్తుంది అనమాట. ఎగుడు దిగుడుగా పడిందంటే అందగించదు. హుక్స్ పట్టి కాజా పట్టి దీన్ని ఏం చేస్తారంటే ఫుల్గా మడిచేయాలి. అది సగానికి మడిచినాము, దీన్ని ఫుల్గా దీని మీదకి టర్న్ చేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక మడత మడవాలి, 2 మడతలు మడవాలి. లోపలికి వెళ్ళిపోవాలి. ఫుల్గా పైకి ఏం కనపడవద్దు, లోపలికి వెళ్ళిపోవాలి. ఇది పైకి అండి, ఇది లోపలికి. చూడండి ఇలా వస్తుందన్నమాట. హుక్స్ పట్టి ఇలా వస్తుంది. చూడండి, కొసాన వేసుకోవాలి కుట్టు, అప్పుడు అందగిస్తుంది అన్నమాట. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.